हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल सीरा अकेडमी। आज हम पढ़ेंगे 9वीं कक्षा का पाठ अमरवाणी। अमरवाणी यह एक कविता है। అమర్వాణి అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మాటలు అని అర్థం। अमरवाणी इसका अर्थ होता है अच्छी बातें, जिन बातों को हम कभी भी भूल नहीं सकते। चलिए बच्चों, अब हम उन्मुखीकरण के बारे में पढ़ेंगे। यहाँ पर देखिए बच्चों, इस उन्मुखीकरण में एक चित्र दिया गया है। उस चित्र को गौर से देखिए। उस चित्र में एक दोहा दिखाई दे रहा है। अब हम उस दोहे को पढ़ेंगे। जो दोहा रहीम जी से लिखा गया है। दोहे में रहीम जी क्या कह रहे हैं, देखिए। रहीमन धागा प्रेम का मत तोड़ो झटकाए, टूटे से फिर ना जुड़े जुड़े गांठ पर जाए। रहीम जी प्रेम को धागे के समान देख रहे हैं। धागे को हम तोड़ नहीं सकते, माने अगर हम उसे तोड़ भी दिए तो उस धागे को फिर से जॉइंट करने के लिए उन दो धागों के बीच में गांठ डालना पड़ता है। माने जब हम किसी से दोस्ती निभाते हैं तो उसे धागे के समान बहुत ही కోమలతా से देख लेना चाहिए। అంటే ఇక్కడ రహీంజీ అంటున్నారు, ప్రేమ ఎలాంటిది, దారం లాంటిదన్నమాట। ప్రేమ అనే దారాన్ని చటుకున తెంచేయకండి, అంటే పుట్టుకున్న దాన్ని మనం తెంచకూడదు। ఒకవేళ మనము ఆ దారాన్ని తెంచామే అనుకోండి, ఆ దారాన్ని మళ్ళీ అతికించాలనుకున్నా మధ్యలో ముడి వేయాల్సి వస్తుంది। మరి ఆ రెండు దారాల మధ్య నాట్ వేయాల్సి ఉంటుంది। అది అప్పుడు అతుక్కుంటుంది, కానీ ఇంతకు ముందులాగా తన స్వభావాన్ని, అందాన్ని, మృదుత్వాన్ని అది కోల్పోతుంది। దారం సాఫీగా మనకు కనిపించదు। దారం మధ్యలో నాట్ మనకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది। అంటే ఇద్దరు స్నేహితుల మధ్య కానివ్వండి, లేక ఇద్దరు వ్యక్తుల మధ్య కానివ్వండి, ఒక్కసారి మిస్అండర్స్టాండింగ్స్ లేక మనస్పర్ధలు కానీ వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఇంతకు ముందులా కలిసి ఉండలేరు। వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట। ఒకవేళ తర్వాత కాలంలో మళ్ళీ వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కలుసుకున్న ముందరలాగా వాళ్ళు ఫ్రీగా కలిసిమెలిసి ఉండలేరు। కాబట్టి మనము ఫ్రెండ్షిప్ని ఎలాగైతే దారాన్ని మనం ఎంతో సెన్సిటివ్గా ఎలా చూసుకుంటామో అలాగే ఫ్రెండ్షిప్ని కూడా చాలా సెన్సిటివ్గా దాన్ని మనము కొనసాగించాలన్నమాట। ఇలాగా రహీం మనకు చెప్తున్నారు। इस पाठ से संबंधित अब इस चित्र से संबंधित अब कुछ प्रश्न पूछे गए हैं, उन प्रश्नों को देखेंगे। चित्र में क्या दिखाई दे रहा है, इसका उत्तर है चित्र में दो हाथ हैं, अपनी मुट्ठियों से एक धागे को पकड़े हुए हैं। अब रहा दूसरा प्रश्न, यहाँ हाथों से क्या किया जा रहा है, यहाँ हाथों से एक धागे को तोड़ा जा रहा है। अब रहा तीसरा प्रश्न, जीवन में दोस्ती का क्या महत्व है। मानव जीवन में दोस्ती का बहुत बड़ा महत्व है। दोस्ती पवित्र भावनाओं का प्रतीक है। दो व्यक्तियों के बीच हुई दोस्ती निभाने के लिए प्राण भी अर्पण करते हैं। दोस्ती निस्वार्थ भावना से की जाती है। सच्ची दोस्ती हमेशा त्याग भावना से ही होती है। చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో। మానవ జీవితంలో దోస్తీ చాలా గొప్పదన్నమాట, చాలా ముఖ్యమైనది, చాలా ఉన్నతమైనది అని చెప్తున్నారు। ఒకవేళ మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేశామంటే దాన్ని కలకాలం కొనసాగించాలి। మరి ఈ ఫ్రెండ్షిప్ చేయడంలో మనకు వయస్సుతో కానీ అంతస్తులతో కానీ సంబంధము ఉండదు, ఎవరైనా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు అన్నమాట। अब रहा इस पाठ का उद्देश्य, नीति दोहों का संकलन व पठन कर नैतिक भावनाओं से जीवन मूल्यों का विकास करना। అంటే మనం నీతి పద్యాలను ఒక చోట జమ చేసినప్పుడు దాన్ని అంటే ఒక చోట చేర్చి దాన్ని చదివి ఆ పద్యాలలో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ని తీసుకొని దాన్ని మనము ప్రేరణగా తీసుకొని ఆ పద్యాలను చదవడం వలన మన జీవిత విలువలను వికసింపజేసుకోవచ్చు। అంటే మన మన లైఫ్లో ఆ పద్యాలలో నుంచి తీసుకున్నటువంటి వాల్యూస్ని మనము అనుసరించాలి అని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము। अब रहा कवि परिचय। कबीर दास ज्ञान मार्गी शाखा के प्रतिनिधि कवि हैं। माना जाता है कि इनका जन्म सन 1398 में हुआ था।
कबीर की वाणी का संग्रह बीजक है। इसके 3 भाग हैं, साखी, सबद और रमेनी। इनकी भाषा सदुक्कड़ी है। इनकी रचनाएं मानवता पर बल देती हैं। इनका निधन सन 1528 में हुआ। కబీర్ దాస్ మీరు ఇతని పేరు వినే ఉంటారు. మనము చిన్నప్పటి నుంచి బుక్స్ల్లో కబీర్ దాస్జీ రాసినటువంటి దోహాలని చదువుతూ వచ్చాము. అయితే మరొకసారి ఇతని గురించి మనం తెలుసుకుందాం. कबीर दास भक्ति काल के कवि हैं. भक्ति काल అంటే మనం हिंदी साहित्य के अनुसार काल 4 प्रकार के होते हैं. वीर गाथा काल, भक्ति काल, रीति काल, आधुनिक काल. అయితే भक्ति काल में कबीर दास जी के जो ज्ञान मार्गी शाखा है, माने भक्ति काल में निर्गुण शाखा, सगुण शाखा 2 भागों में विभाजन किया गया है. निर्गुण शाखा के ज्ञान मार्गी शाखा, प्रेम मार्गी शाखा. ज्ञान मार्गी शाखा मतलब भगवान निराकार होता है, भगवान का कोई आकार नहीं होता, इस तरह से मानते हैं. और प्रेम मार्गी शाखा के लोग भगवान को आकार है कहकर वे मानते हैं. तो यहाँ पर कबीर दास जी जो भी उन्होंने दोहे लिखे हैं, माने यहाँ पर कबीर दास जी पढ़े लिखे नहीं थे. जो भी उनके मुंह से अच्छी बातें हों या दोहे निकलते हैं तो उनके शिष्य उनके द्वारा जो बातें निकलते थे वह बातों को, वह दोहों को बीजक नामक ग्रंथ में लिखकर रखा है. फिर इस बीजक ग्रंथ को 3 भागों में बांटा है, जैसे साखी, सबद और रमेनी. इनकी भाषा बहुत ही सरल भाषा थी, जैसे इनकी भाषा सदुक्कड़ी थी. उन्होंने सदुक्कड़ी भाषा में ही लिखा है. और इनका निधन 1528 में हुआ. अब हम कबीर दास जी के दोहे पढ़ेंगे. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, दुख काहे को होय. दुख में सुमिरन सब करे. सुमिरन माने प्रार्थना या याद करना. जैसे हम समझते हैं कि अगर हमको कोई दुख हुआ हो समझो, तो हम तुरंत क्या करते हैं, भगवान को याद करते हैं कि भगवान हमको इतनी बाधा क्यों दिए हैं. इस तरह से अगर हम खुशी से सुख में है तो भगवान को कोई भी याद नहीं करता. अगर हम लोग भगवान को सुख में भी याद करेंगे, सुख में भी भगवान की प्रार्थना करेंगे तो हमारे पास दुख आएगा ही नहीं. इस तरह से कबीर दास जी कहते हैं. అంటే ఇక్కడ కబీర్ దాస్ జీ అంటున్నారు, మనకు దేవుణ్ణి ఎప్పుడు మనం ఎక్కువగా గుర్తు చేస్తూ ఉంటాము. మనకి ఏదైనా దుఃఖం కలిగినప్పుడు లేదా ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు వెంటనే భగవంతుడా నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టావు, నాకే ఎందుకు ఇన్ని బాధలు అని వెంటనే దేవుణ్ణి మనము గుర్తు చేసుకుంటాము. అదే మనం సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఎక్కువగా మనము గుర్తుకు చేసుకోమన్నమాట. కాబట్టి ఇక్కడ కబీర్ దాస్ జీ అంటున్నారు, మనము సుఖంలో కూడా ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే దుఃఖం అనేది మన చెంతకు రానే రాదు. కాబట్టి మనము భగవంతుణ్ణి దుఃఖంలోనే కాదు, సుఖంగా ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే భగవంతుడు మనకి దుఃఖాన్ని ఇవ్వడు అని ఇక్కడ కబీర్ దాస్ జీ అంటున్నారు. ఇప్పుడు సెకండ్ దోహా చూద్దాం. धीरे धीरे रे मना, धीरे सब कुछ होय. माली सिंचै 100 घड़ा, ऋतु आए फल होय. ఇక్కడ కబీర్ దాస్ జీ ఏమంటున్నారంటే, ముందుగా హిందీలో చూద్దాం. కబీర్ దాస్ జీ कहते हैं कि हम जो भी काम करते हैं तो हमारे मन से कहना चाहिए कि धीरे धीरे करो, जल्दीबाजी मत करो. धीरे धीरे हम जो भी काम करेंगे वह काम हमेशा सफल होगा. अगर हम जल्दीबाजी में कोई काम जल्दी कर देंगे तो वह काम सफल नहीं होता. एग्जाम्पल के लिए अगर एक माली है, वो माली एक पौधा डाला है और उस पौधे को एक ही दिन में 100 घड़ा पानी देगा, तो क्या वो पौधा हम लोगों को फल देगा? नहीं. लेकिन माली क्या सोचता है, यह पौधे को आज ही 100 घड़ा पानी दे देंगे तो हम लोगों को तुरंत वह फल देगा. ऐसा सोचकर हम उसे 100 घड़ा पानी दे देंगे तो भी वह फल नहीं देगा. वो फल कब देगा? जब ऋतु आएगा, सीजन आएगा तो ही वह हमको फल देगा. उसी तरह से हम जो भी काम करते हैं वह काम को सोच समझकर एक पर्टिकुलर टाइम पर
वह काम करेंगे तो वह काम हम लोगों को 100% सक्सेस होगा। इसीलिए हम लोगों से कबीरदास जी कह रहे हैं कि हर जो भी काम कर रहे समय के अनुसार, माने एक निश्चित समय पर उस काम को करना चाहिए। शीघ्रता से हम जो भी काम करेंगे वो सफल नहीं होगा। इसके कुछ कठिन शब्दों के अर्थ है धीरे, स्लोली, मना मने हार्ट, सब कुछ मने कंप्लीट, होय इसका अर्थ होता है टू हैपन, माली जो गार्डनर को हम माली कहते हैं, और घड़ा मने पॉट। अब रहा तीसरा दोहा, साई इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु ना भूखा जाए। यहाँ पर कबीरदास जी कहते हैं, भगवान से कहते हैं कि भगवान मुझे इतना दीजिए, जितना माने क्या संपत्ति, इतना दीजिए जिससे मैं अपने कुटुंब को, परिवार को, फैमिली का भी पेट भरूं, और जो भी मेरे घर में गेस्ट आएगा वो भूखा ना जाए। माने जो गेस्ट एक्स्ट्रा जो भी रहता है हम गेस्ट को भी खिला सके, और मेरे घर आए साधु लोगों को भी भूखा मैं नहीं भेजूं, उनको भी भरपेट खाना खिलाऊं और उनकी आदर करूं। इस तरह से मुझे इतना संपत्ति दीजिए कहकर कबीरदास जी कह रहे हैं। जैसे తెలుగు में కబీర్దాస్ భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు అంటే, భగవంతుడా, ఓ పరమాత్మ, దయచేసి నాకు ఇంతే సంపద ఇవ్వండి. ఎంత అంటే నా కుటుంబాన్ని పోషించుకునేంత, మరియు నా ఇంటికి వచ్చిన సాధువుల మరియు అతిథుల యొక్క ఆకలిని తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించండి అని మరి ఇక్కడ కబీర్దాస్ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారనమాట.